దేవుని దృష్టి నరులను చూచుచుంటది. హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరిని చూస్తూ ఉంటుంది? ఈ భూలోకములో ఉన్న ప్రతి ఒక్క మానవుని చూస్తూ ఉంటుంది. అతని ప్రవర్తనను, అతని పద్ధతులను, అతని నడవడికను, అతని ప్రతి విషయమును, అతని పడకను, అతని నడకను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క మానవుని పైన నేను అనుకునేవాడిని గత 15 సంవత్సరాల క్రితం, 18 సంవత్సరాల క్రితం నేను ఒక వాక్యము చదువుతున్నప్పుడు, నీవు నా నడక నా పడకను ఎరిగి ఉన్నావు అని అన్నప్పుడు, అబ్బా, నేను పండుకుంటుంది ఇక్కడ ఈ పక్కన పండుకున్నది ఆయన చూస్తాను, నేను లేచి ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తూ ఉన్నా అనేది చూస్తూ ఉన్నాను. వ్యతిరేకులను చూస్తూ ఉన్నాడు. నన్ను ఎందుకు ఇట్లా మారుస్తున్నారనేది ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప గొప్ప చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ఇచ్చే తీర్మానముకు అడ్రస్ ఉండదు అసలుకి. అగమ్య గోచరముగా అయినా సాతాను నరకములో పడనంత వరకే, పడ్డదంటే కానీ దాని ముఖం కూడా చూడడు దేవుడు. అది ఎంత ఏడుమని దాన్ని అసలు కౌంట్ చేయడు. ఇంత ఘోరమైనటువంటి విషయం. అవకాశాలు ఈ భూమి మీద మానవుడు శరీర రూపము ధరించి ఉన్న మానవుడు పొందుకున్నప్పుడే తిరగాలే దేవుని వైపు, తిరిగి దేవునికి విధేయుడుగా ఉండి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన జీవితాన్ని జీవించాలి. ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నారు మీరు, నాకు విలువలను ఇవ్వాలి. ఇది నేను చెప్పుకోవడం కాదు, అది దేవుడు చేశాడు. మనమందరము కలిసిమెలిసి అనుకూలంగా ఉండాలి. చూడు, మనము ఇప్పుడు నేను మీకు అనుకూలంగా ఉండడం అంటే ఏంటి తెలుసా? ఇంట్లోకి ఏం కావాలో మీరు ఇది తెస్తే బాగుండు అని అంటే చాలా తీసుకొస్తాను. నాకు ఫీజు కట్టేస్తాను, నేను మీకు అనుకూలంగా ఉన్నా, టైంలో కట్టేస్తున్నా, ఇన్ టైంలో కట్టేస్తున్నా, భయముతో విధేయతతో చాలా ప్రేమగా అనుకూలంగా ఉంటున్నా. ఫీజు కట్టకుండా లాస్ట్ డేట్ అయిపోయి ఫైన్ పడ్డాక కూడా ఉంటా అంటే కాలేజీ వాళ్ళు ఫోన్ చేస్తా అంటే ఎట్లనొస్తుంది? లే అనగానే లేస్తే చాలా మంచిగా అనుకూలంగా ఉంటుంది. లే 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 లేనా లే, ఫీజు కట్టు, ఫైన్ అయింది, పేరు తీసేస్తున్నాం, కొట్టేస్తున్నాం, కాలేజీకి వెళ్ళి తీసేస్తున్నాం. ఎట్లుంటుంది? ఎట్లా పడుతుంటుంది? సరే, నేను ఆడిదాకా పోతలేను, పోను. నేను యేసయ్య ప్రేమించిన కుమారుడను నేను. హల్లెలూయా. ఈ భూలోకంలో చాలా మంది కుమారులు ఉన్నారు యేసయ్యకు, కానీ ఆయన ప్రేమించిన కుమారుడను నేను. హల్లెలూయా. అలాంటి పనులు చేయను నేను. ఎందుకు చేస్తానండి? ఎందుకు చేస్తా? అలాంటి చెత్త నడవడిక నాకు ఎందుకు ఉంటుంది? చా లేచి మీ అమ్మ చా ఇది కట్టాలా ఫీజు, చా ఇది దేవాలా, చక్కగా నేను ఎక్కడైనా హ్యాపీగా ఎంజాయ్గా తినే హ్యాపీగా ఇది దేవాలా చా అని అన్నా లేచేటప్పుడు చా చీ ఇప్పుడు ఏది మరి అని అన్నా నేను. ఆయన చీకొట్టుకున్న కుమారుడను కాదు నేను. ఆయనకు ఇష్టమైన, ఆయన ప్రేమించే కుమారుడు. విక్టర్ మోసెస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. యేసు క్రీస్తు ప్రేమించిన కుమారుడు, యేసు క్రీస్తుకు అనుకూలమైన వారసుడు, యేసు క్రీస్తు ఆజ్ఞల మార్గమున, మాటల మార్గమున నడిచేటువంటి వీరుడు, శూరుడు, పరాక్రమము గల బలాఢ్యుడు. విక్టర్ మోసెస్ అంటే ఏదో మీ కన్నా కామన్గా అవపడతాడని అనుకుంటున్నారు. కృపలో ఉన్నారు మీరు, కృపలో ఉన్నారు. కానీ కృపను పొందుకున్నది విక్టర్ మోసెస్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనము జీవనాన్ని కొనసాగించాలన్న ప్రియమైనటువంటి దేవుని యొక్క
ప్రియులారా చూడండి, దేవుని యొక్క ప్రియులారా, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోహావు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. కృప పొందుకున్నవాడు నోహోవా ఓడను తయారు చేశాడు. లోకమంతా మునిగిపోతా ఉంది. కృప పొందుకున్నాడు కాబట్టి ఆయన మాత్రం బ్రతికిండు, ఆయన కుటుంబ సభ్యులు బ్రతికిండు, ఆయన కోరుకున్నది బ్రతికింది. చాలా పిట్టలను పిచ్చుకలను చాలా మందిని కూడా ఆహ్వానించి ఉంటాడు ఆయన. పడవలోనికి రాండయ్య బతుకుతారని ఎవ్వరు వినలే. తిరుగుబాటు చేసిళ్ళు, ఎదురు మాట్లాడిళ్ళు, రివర్స్ మాట్లాడిళ్ళు, వ్యతిరేకముగా మాట్లాడిళ్ళు, ఇష్టానుసారముగా లెక్క చేయరు, నవ్వుకున్నారు, అబాసు పాలు చేసిళ్ళు ఆయనను నోహావును. ఇక్కడ కూడా విక్టర్ మోసెస్ కొంత అనుభవిస్తూ ఉన్నాడు పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను లెక్క చేయలే, ఆయన మాట లెక్క చేయలే, ఆయనను గెలిచేసిళ్ళు, నవ్వుకున్నారు. ఈడెవడు రా పిచ్చోడు, ఏదో పెద్ద కడతానికి ఇంత పెద్దగా నౌక ఏం చేస్తాడండి. ఎంతో మందిని ఆ నావలోనికి ఆహ్వానించు. కానీ యెహోవా దృష్టి అంటే ఆయన ఆకాశము నుండి చూసినప్పుడు నోహోవా మీద ఆయన దృష్టి ఉంది, విక్టర్ మోసెస్ మీద ఆయన దృష్టి ఉంది. నన్ను చూస్తున్నా, ఆయనను ఎవరు పట్టించుకోలే. కానీ అక్కడ లక్ ఏందనంటే నోహోవా కుటుంబం మొత్తం బతికింది, అది లక్. లోతు విషయంలో భార్య పోయింది. యేసుక్రీస్తు విషయంలో చాలా మంది పడిపోయిండు. ఆయన చెప్పిన వాళ్ళు చాలా మందిని పంపిస్తే ఓడిపోయిండు, పడిపోయిండు విశ్వాసంలో. కానీ యేసుక్రీస్తు 11 మంది శిష్యులు +1 12 మంది ఈరోజు ఈ వాక్యమును నా దగ్గరికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఒక గొప్ప బతుకు బతకాలి, అనుకూలమైన బతుకు బతకాలి, విధేయత కలిగిన బతుకు బతకాలి, మన బాధ్యతలు ఎరిగి బతకాలి, మనం ఏ పుట్టుక పుట్టినామనేది చూసుకొని బతకాలి. నేను ఏం పుట్టుక పుట్టినా, నా పుట్టుక ఎలాంటిది, నేను పురుగుగా పుట్టినా, జంతువుగా పుట్టినా, నేను మనిషిగా పుట్టినా, మనిషిలో స్త్రీగా పుట్టినా, పురుషునిగా పుట్టినా అనేటువంటి ఇంగిత జ్ఞానంతో మనిషి బ్రతకాలి. కామన్ నాలెడ్జ్, సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం, ఇది కలిగి బ్రతకాల మనిషి. వివేకముగా ఆలోచించాలి, వివేకిగా ఆలోచించి జీవించాలి. నా ప్రియమైనటువంటి యేసుక్రీస్తుకు ప్రియులారా, మీరు దేవుని దృష్టి మీ మీద ఉండేటట్టుగా మీ ప్రవర్తన ఉండాలి. నోహావు దేవుణ్ణి చూచుచు ఆయన స్వరము వింటూ ఆయన చెప్పినట్టు చేస్తా ఉన్నాడు. ఇక్కడ విక్టర్ మోసెస్ కూడా తాండూరులో ఒకటే సింగిల్ పిల్లర్ వేసి కడుతున్నాడు. ఉంటుందా అని కొందరు అంటున్నారు. ఆడు 10 జన్మలు ఎత్తినా నన్ను తాకలేడు, నన్ను చూడలేడు. చూడు, ఇంకా దేవుణ్ణి ఏం చూడగలుగుతాడు? పరిశుద్ధుని యొక్క సన్నిధిని చూసే అంత లోతైన జ్ఞానం ఎక్కడుంది? ఆ యొక్క వెలుతురును చూసే అటువంటి శక్తి ఉందా? లేదు. మనం ఏదైనా వింటున్నప్పుడు కళ్ళు మూసుకొని వినాలి. యురభాషందలకి కల్మరాశి. చూడండి, నా ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రియులారా, ఈరోజు దేవుని దృష్టి నీ పైన ఆల్రెడీ ఉంది. నువ్వు ఆయన వైపు చూస్తున్నావా? నోహావు ఇక్కడ ఆయన వైపు చూశాడు. నేను ముంచేస్తున్నా, పాపం పండింది, తిరుగుబాటుదారులు ఎక్కువైపోయిండ్రు, వ్యతిరేకస్తులు ఎక్కువైపోయిండ్రు, మాట వినని వారు ఎక్కువైపోయిండ్రు. వారి పితరుల నుండి వారు అట్టనే బతుకుంటా భక్తి లేని జీవితాన్ని జీవిస్తూ, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ వారు బ్రతుకుతున్నారు. నేను మొత్తం కంప్లీట్గా నేను నాశనం చేస్తాను ఈ భూలోకాన్ని అని నోహోవాకు చెప్పినప్పుడు, నువ్వు ఒక్క ఓడగట్టు అన్నప్పుడు ఆయన ఓడగడతాను. అశ్రద్ధ పండుకోలే, అటింక కడతానులే. దేవుని స్వరము వినబడగానే ఆయన లేచాడు.
పని పూనుకొని ఆ పని జరిగిస్తున్నాడు, రేపగళ్ళు కడుతున్నాడట. ఆయన అలసిపోయి. చూడండి నా ప్రియమైనటువంటి రెలా భాష, యేసుక్రీస్తు కృపలో ఉన్నటువంటి వారులారా, బాగా గమనించు. నోహావు ఆ ఓడ కడుతున్నప్పుడు ఆయన దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన ఆ ఓడగట్టి సమస్త పక్షులను కూడా లోపలికి తీసుకున్నాడు. దాంట్లో కొన్ని పక్షులు వినలేకుంటుంటాయి, కొన్ని జంతువులు ఎదురు తిరిగి ఉంటాయి, కొన్ని జంతువులు లోపలికి రాలే, ఓడలకు రా అని గుంజుకపోతే, కొన్ని వచ్చి కూడా అవతల దునికి ఉంటాయి. మళ్ళీ తీస్తాంటే గలమ తీస్తాంటే అన్ని లోపలేస్తాడు కదా, వేస్తాంటే కొన్ని మళ్ళీ డోర్ తీసి లోపల పెట్టే టైంలో కొన్ని పోతాంటాయి. చూసారా? అలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి. చాలామంది జీవితం కూడా అంతే. ఈరోజు దేవుని దృష్టి వాళ్ళ మీద ఉండి వారిని కాపాడుదాము, వారిని రక్షిస్తాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఉండరు, వాళ్ళు కింద పడిపోతారు. ఆ రోజు ఆ సముద్రంలో పడిపోయిండ్రు, లయమైపోయిండ్రు. ఈరోజు ఒక చక్కటి మార్గములో నడిచేటువంటి వారులాగా ఉండకుండా బయటికి వెళ్ళి పడిపోయి నరకంలో పడిపోయే వాళ్ళు ఉన్నారని ఈ యొక్క ఉదయకాల సమయమునందు ప్రభు స్వరముతో వినిపిస్తున్నాను. హల్లెలూయా. నా ప్రియాతి యేసుక్రీస్తుకు ప్రియులైనటువంటి వారులారా, యేసుక్రీస్తు దృష్టి మీ మీద ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు జీవితాలను కొనసాగించుకుంటూ భక్తి జీవితాన్ని, విధేయత కలిగిన జీవితాన్ని, అనుకూలమైన జీవితాన్ని, ప్రేమ పలకరింపులను, మమకారపు పలకరింపులతో మీరు బతకాలి తప్ప మీరు ఇష్టానుసారముగా ఉరుముల రారి సందలారి వేరే సిలబస్ దీంటకు రాకుండా ఉండేటట్టుగా మీరు ఉండాలని హెచ్చరిస్తూ, యేసు నామమున మిమ్మలను గద్దిస్తూ, ప్రభు ఆత్మ మిమ్మలను గద్దించునుగా కానీ తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఉన్నటువంటి కూటమిని ముగిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా అందరికీ హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము పరిశుద్ధులముగా తీర్చిదిద్దబడదుము గాక. మన నమ్మకము, మన విశ్వాసము పరలోక సన్నిధానములో యేసయ్యతో మనలను నిలబెట్టును గాక. ఆయన దృష్టి మన పైన ఉన్నది, ఆయన కృప మన పైన ఉన్నది. కాబట్టి కృపను మనము సద్వినియోగపరచుకోవాలి. వాడుకొని ఆడుకొని అన్యాయమైపోవద్దు, ఆటలాడద్దు అక్కడ అని మీకు మరొకసారి తెలియజేస్తూ ఈ కూటమిని ముగిస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్.